రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ముమ్మడివరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు సూచనల మేరకు కళాశాల ప్రిన్సిపల్ పిఎల్ ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి రవివర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ పి నోకరాజు, మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ కోఆర్డినేటర్ సురేష్, డిప్యూటీ తహసీల్దార్ బి గోపాలకృష్ణ, పిహెచ్సి డాక్టర్ యోగితా లక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు సంధ్య. నేను శ్రీ మోక గణపతిరావు జూనియర్ కళాశాలలో ముమ్మడివారంలో చదువుతున్నాను. మేమైతే చాలా దూరం నుంచి వస్తున్నాము. మేము ఇన్ని రోజులు కూడా భోజనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు అమలు చేసింది మధ్యాహ్న భోజన పథకం. మేము మాకైతే చాలా ఆనందంగా ఉన్నది. ఇంకా మా తల్లిదండ్రులు కష్టపడాల్సిన అవసరం లేకుండా మేము తెచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు రమ్యశ్రీ. నేను ఎంజీఆర్ కళాశాలలో చదువుతున్నాను. మేము దూరం నుంచి రావడానికి క్యారేజీలు తెచ్చుకోవడానికి చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ప్రభుత్వం భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పరిచిన భోజనాలు చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్ మేము అందరం తిన్నాము. మాతో పాటు మా ప్రిన్సిపల్ మేడం గారు కూడా తిన్నారు. అలాగే ఈరోజు పొటాటో కర్రీ చాలా బాగుంది. ఈరోజు అయితే చాలా బాగా వండారు.